విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద అయితే క్రమంగా తగ్గుతోంది సార్. బురద మిగిలింది. ఈ బురద చుట్టూ కూడా పొలిటికల్ వార్ అయితే నడుస్తుంది. పొలిటికల్ బురద. ఎస్ సార్. ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ మాటలు యుద్ధం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు సార్. బుడమేరు ఈ విపత్తు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా జరిగిందే. చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకోవడానికి వేసిన కుట్ర ఇది. కుట్ర ఇన్ ద సెన్స్ ఒక ప్లాన్లో అంటే కాపాడుకునే క్రమంలో విజయవాడని మొత్తం సగం ముంచేశారు అని చెప్పేసి జగన్ బయట ప్లేజ్. ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు, ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటివి. ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు, ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా నాయుడు ఇంటిని కాపాడుకోవడానికే ఇదంతా జరిగింది, విపత్తు జరిగింది అనేది. అండ్ ఇంకొకటి సార్, ఈనాడులో వచ్చిన ఒక లాజిక్ మరిచిన జగన్ అనే ఒక వార్త సార్. ఇది వాస్తవానికి విజయవాడకు ఒకవైపున కృష్ణానది ప్రవహిస్తే నేను అదే చెప్పబోతున్నా. కృష్ణానదికి ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటుంది, ఇంకోవైపు బుడమేరు ఉంటుంది. బుడమేరు ఒకవైపు నాకు తెలిసినంత వరకు బుడమేరు లెఫ్ట్ ఉంటుంది అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. కృష్ణానదికి రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటుంది. కృష్ణానది ప్రవాహానికి రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పింది. లెఫ్ట్ సైడ్ బుడమేరు. లెఫ్ట్ సైడ్ బుడమేరు ఉంటుంది. బుడమేరు నుంచి కృష్ణానదికి వెళ్ళే వాటర్ కూడా ఐ థింక్ అరౌండ్ 7,000 క్యూసెక్స్ పర్ సెకండ్ కెపాసిటీ. అంటే బుడమేరు నుంచి మీకు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మీకు కృష్ణానదికి డైవర్షన్ కదా. బుడమేరేమో మీకు ఖమ్మం జిల్లా కృష్ణానది ఖమ్మం కృష్ణా ఉమ్మడి జిల్లాల నుంచి అనేక రకాల చెరువులు, చిన్న చిన్న ఉపనదులు, చిన్నవి అవన్నీ వచ్చి వాటర్ బుడమేరులో కలుస్తాయి. బుడమేరు నుంచి కిందికి వెళ్తుంది కొల్లేరుకు, అది కొల్లేరులో కలవాలి. సో బుడమేరు దగ్గర ఈ వెలగలేరు రెగ్యులేటర్ నుంచి డైవర్ట్ చేయగలిగే సామర్థ్యం కృష్ణానదికి నాకు తెలిసినంత వరకు అరౌండ్ 7,500 క్యూసెక్స్ పర్ సెకండ్. కానీ కృష్ణానదికి వరద వచ్చింది ఎప్పుడు? 11,40,000 క్యూసెక్స్ పర్ సెకండ్ నీటి ప్రవాహం ఉన్నప్పుడు వరద వచ్చింది. వాస్తవానికి ఈ బుడమేరుకు వరద వచ్చే సమయంలో కూడా కృష్ణానదిలో 6-7 లక్షల క్యూసెక్లు పర్ సెకండ్ వాటర్ ఉంది ఇప్పటికే. సో ఈ 7,000 ఎన్ని కలిస్తే 11,000 లక్షలు అవుతుంది. ఇప్పుడు 7,000 ఎంత కలిస్తే బుడమేరు కృష్ణానదికే భారీగా ప్రవాహం ఉంది. కృష్ణానదికే భారీగా ప్రవాహం ఉన్నప్పుడు మీకు బుడమేరు నది నీరు ఎంత కలిస్తే కృష్ణానది వరదలై పరవళ్ళు తొక్కి చంద్రబాబు నాయుడు ఇంటి ముంచేస్తుంది. నాకు అర్థం కాని లాజిక్. నాకు తెలిసిన చాలా తక్కువ అక్కడ ఇరిగేషన్ జాగ్రఫీ, బట్ నాకున్న పరిమితమైన అవగాహనతో చెప్తున్నాను. కృష్ణానదిలో అప్పటికే భారీగా వరద ప్రవాహం ఉంది. సాధారణంగా సముద్రపు ఆటుపోట్లు అంటాం మనం. వరద ప్రవాహం ఉన్నప్పుడు తీసుకోదు కదా నది యాక్సెప్ట్ కూడా చేయదు. నాకు తెలిసిన వరకు బుడమేరు నుంచి ఒకవేళ భారీగా వరద ప్రవాహం వెళ్ళినా కృష్ణానదిలో ఖాళీ ఉంటే తీసుకుంటుంది. కృష్ణానదిలోనే భయంకరమైన వరద ప్రవాహం ఉంది, అది ఎలా తీసుకుంటుంది? సో అందువల్ల ఈ లాజిక్ ఇంకా అసలు నిజంగానే లాజిక్ మర్చిన జగన్ ఆయన అనాలి. అది కాక కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అంత నీచమైన పనికి దిగజారుతాడని నేను అనుకోను. ఏ ముఖ్యమంత్రి అయినా మనం ఎలాంటి రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంత ఆలోచించి చేయాలి. లేదు ఎవరన్నా ఎక్స్పర్ట్స్ చెప్పాలి, పొలిటీషియన్ స్టేట్మెంట్ కాదు కదా. సో అందువల్ల బుడమేరు కృష్ణానది పారలల్గా ప్రవహిస్తూ ఉంటాయి. సో అందువల్ల ఇంకొక మాట కూడా చెప్తాను. ఓకే, గేట్లు ఎత్తలేదు, ఏమయ్యేది? వాటర్ ఎగువకు ఎగ్జికొట్టేది కదా. ఎగువకు ఎగ్జికొట్టేటప్పుడు అక్కడ 3-4 మండలాలు ఉన్నట్టున్నాయి. మరి ఆ మండలాలు మునిగేవి కదా. అంటే అక్కడ ప్రజలను ముంచమని చెప్తారా? నీకు నీరు పల్లె మెరుగు అంటారు. నీవు నీరుని వదలాల్సిందే. అనూహ్యమైన ప్రవాహం ఉంటే నీకు మొత్తం గేట్లే కొట్టుకుపోతాయి. మనం చూడలేదా గేట్లు కొట్టుకుపోయిన ఎక్స్పీరియన్స్. ఇంకొకటి, నాకు టోటల్ బుడమేరులో వరద ప్రవాహమే 47,000 క్యూసెక్లు టోటల్ వరద ప్రవాహం. పీక్ వరద ప్రవాహం కూడా పీక్ వరద ప్రవాహమే 47,000 క్యూసెక్లు ఉంటే ఆడ కృష్ణానదిలో 11,40,000 ఉంటే బుడమేరు వల్లనే కృష్ణానదికి వరద వచ్చి
కృష్ణానది నీళ్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచుతుందా? బుడమేరు లేకపోయినా ఉంచుతుంది. కృష్ణానదిలో వరద ఉన్నప్పుడు ముంచకుంటుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి నీళ్ళు రాలేదా? నాకు తెలిసినంతవరకు అయితే ఇంటి కాంపౌండ్ వాళ్ళకు నీళ్ళు వచ్చినట్టు తెలుసు నాకు. సో చంద్రబాబు నాయుడు లేవు, ఇప్పుడు నీళ్ళు రాకుండా ఉండలే. సో ఎలా ఉంటుంది? కృష్ణానదికి వరద వస్తే ఆటోమేటిక్గా వస్తుంది నీళ్ళు. సో అందువల్ల మీకు బుడమేరు 47,000 క్యూసెక్ల నీరు వల్లనే కృష్ణానదికి 11,40,000 అంటే మరి మిగతా 11 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బుడమేరు నుంచి ఒకే గేట్లు ఎత్తి ఇటు వదిలేరు అనుకుందాం. గేట్లు ఎత్తకపోతే ఏమయ్యేది అని. మరి ఈ 47,000 ఎక్కడ, 11,40,000 ఎక్కడ? సో ఐ డోంట్ థింక్ అలాంటి ఆ వాదన వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోను. కానీ జరిగిన పొరపాటు అందరూ చెప్పేది ఏంటంటే బుడమేరు గేట్లు ఎత్తడం అనేది అనివార్యం. ఎవడెత్తాడని జగన్ అడుగుతున్నారు, కానీ ఎత్తకపోతే ఏమయ్యేది అనేది తర్వాత చర్చ. అది పైన మేఘ మండలాలు ఎగిరిపోయేవా ఏమయ్యేది. కానీ ఎత్తినప్పుడు ప్రజలకు అలర్ట్ చేయలేదు. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ చాలా క్లియర్గా కనబడుతోంది. పాలనా వైఫల్యం. అంటే ఇప్పటికి కూడా ప్రభుత్వము లేదు, మేము ఖచ్చితంగా సమాచారం ఇచ్చాం, ఇంకో ఎవిడెన్స్ అని ఎక్కడ చెప్పడం లేదు. ఆ అంశం పైన రియాక్ట్ కావడం లేదు. విమర్శ ఎక్కడ వస్తుందంటే మీరు ఆ బుడమేరు గేట్లు ఎత్తేటప్పుడు ప్రజలను అలర్ట్ చేయాల్సి ఉండే, అక్కడ అంచనాల లోపం. మరి ఏం లోపం? ఇంత స్థాయిలో వరద ప్రమాదం వస్తుందని అధికారులు అంచనా వేయలేకపోయారా? లేదు, అసలు చివరి నిమిషం వరకు బుడమేరులో ఇంత నీరు వస్తుందని అనుకోలేదా? అందువల్ల గేట్లు ఎత్తాల్సిన సమయం వచ్చే సమయానికి ఇక ప్రజలను అలర్ట్ చేసే సమయం లేకుండా పోయిందా? ఇది మనకు తెలియదు. దీనిపైన విచారణ జరిపితే తప్ప తెలియదు. ప్రభుత్వం సాధారణంగా అంగీకరించదు. మేము చెప్పలేదు అని ఎవరు ఎందుకు ఒప్పుకుంటుంది ప్రభుత్వాన్ని? అందువల్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించాలి. నిరాధారమైన ప్రశ్నలు వేస్తే ఎవరైనా కొంతమంది నమ్మితే నమ్మచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో నరేటివ్ బిల్డింగు, పర్సెప్షనే ముఖ్యం. బుడమేరు ఎక్కడుందో, కృష్ణానది ఎక్కడుందో, దానికి ఉన్న లింక్ ఏంటి, వెలగలేరు రెగ్యులేటర్ ఏంటి, ఇవన్నీ చాలామంది తెలియకపోవచ్చు. నాకే సగం తెలుసు. అందువల్ల వారు జనంగా నమ్మితే నమ్మచ్చు. కానీ అల్టిమేట్గా అపోజిషన్ సక్సెస్ అయ్యేది ఎక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ రియల్గా ఉందో అక్కడ మాట్లాడాలి. రియల్గా ఉన్నది ఎక్కడ అంటే బుడమేరు గేట్లు ఎత్తినప్పుడు అక్కడ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను అలర్ట్ చేయాలి. ఆ అలర్ట్ చేయడంలో పొరపాటు జరిగింది అనేది అందరూ చెప్పేది. ఎందుకు జరిగింది అనేది నేను చెప్పిన 2 కారణాలు అయ్యి ఉండవచ్చు. అంటే అధికారులు వాటర్ ఒకటేసారి అంత వస్తుందని అంచనా వేయకపోవచ్చు, లేదు ఒకవేళ విడుదల చేసినా ఇంత వరద బీభత్సం వస్తుందని అనుకోకపోవచ్చు, మనకు తెలియదు. అది జరపాలి. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇవాళ కూడా పత్రికలు చూసాం, మళ్ళీ బుడమేరుకు వరద. జనంలో నిన్నటి నుంచి విజయవాడలో పెద్ద వదంతులు, బుడమేరుకు వరదలు వస్తాయట మళ్ళీ అని. ప్రభుత్వం అప్పుడు క్లారిఫై చేయాల్సి 10,000 క్యూసెక్ల మించి రాదు అని. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఇలాంటి సమయంలో ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలి తప్ప ఆధారాలు లేని రాజకీయ విమర్శల వల్ల ఫలితం ఉండదు కదా. ఈ బుడమేరు వాటర్ ప్రవహించే మీరు చెప్తున్న లాజిక్ సార్, అదే మీరు చెప్పిందే చదువుతా సార్ మళ్ళీ. వాస్తవానికి విజయవాడకు ఒకవైపున కృష్ణానది ప్రవహిస్తే మరోవైపు బుడమేరు ఉంటుంది. ఈ రెండిటి ప్రవాహ మార్గాలు వేరువేరు. కృష్ణానది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సముద్రంలో కలుస్తుంది. బుడమేరు ఉమ్మడి కృష్ణా నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళుతోంది. ఈ మొత్తం నేను చెప్పింది అదే కదా. ఇట్లా కృష్ణానదేమో ఉమ్మడి కృష్ణానది నుంచి వచ్చి అంశల్దీవి అనుకుంటాను, అక్కడ సముద్రంలో కలుస్తుంది. బుడమేరేమో మీకు ఎగువ ఖమ్మము ఉమ్మడి కృష్ణా నుంచి వచ్చి కొల్లేరులో కలుస్తుంది. ఇప్పుడు కొల్లేరులో ఏమవుతుందంటే క్యాచ్మెంట్, కొల్లేరుకున్న వాటర్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. కొల్లేరులో ఆక్రమణలు పెరిగిపోయి ఆ వాటర్ క్యారింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయింది. ఈవెన్ బుడమేరుకు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఆక్రమణలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు చూశాను. సో అందువల్ల ఆ వాటర్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ కొల్లేరు తగ్గిపోవడం వల్ల నీకు బుడమేరు వాటర్ను ఆ కొల్లేరు తీసుకోలేకపోయింది. అది కూడా ఒక కారణం ఇవాళ వరదలకు. మీకు కొల్లేరు కనుక 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో నీటి సామర్థ్యం ఇవాళ ఉంటే అసలు విజయవాడ మునిగేది కాదు నా అంచనా. నేను కొల్లేరు కూడా ఆ ప్రాంతం కూడా తిరిగి వచ్చాను. సో విజయవాడ మునిగేది కాదు, ఎందుకంటే కొల్లేరు తీసుకునేది అంటే ఈ స్థాయిలో డ్యామేజ్ ఉండేది కాదు. కానీ కొల్లేరు కూడా తీసుకునే సామర్థ్యం, కొల్లేరు మొత్తం ఆక్రమణల వల్ల సామర్థ్యం తగ్గిపోయింది. అందువల్ల నేను ఇంతకుముందు చెప్పింది అదే. ఇప్పుడు కృష్ణానది బుడమేరు వేరువేరుగా ప్రవహిస్తాయి, ప్రవాహ మార్గాలు వేరు. బుడమేరు నుంచి కృష్ణానదికి సెకండ్కి 7,000 క్యూసెక్లు మాత్రమే డైవర్ట్ చేసేది. ఓకే, ఇంకొంత కట్టలు తెగిపోయి
ప్రవహించిన 7,000 కాకపోతే 15,000 అవుతుంది. అంటే ఆ ఫార్మల్ ఛానల్ ద్వారా 7,500 క్యూసెక్లు డైవర్ట్ చేయొచ్చు. లేదు కొన్ని వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఫార్మల్ ఛానల్తో సంబంధం లేదు, ఎక్కడికక్కడ తెగిపోయి కూడా వాటర్ వెళ్ళిపోతుంది కృష్ణని. అట్లా అనుకున్నా కూడా 15,000 అవుతుంది. మొత్తం బుడమేరుకు వచ్చిన వరదే 47,000 క్యూసెక్లు. అక్కడ కృష్ణానదికి 11,40,000 క్యూసెక్లు వచ్చిన తర్వాత కృష్ణానదికి వరదలు వచ్చాయి. కృష్ణానదికి ఒక 10 లక్షల క్యూసెక్ల వరకు ఏమీ కాదు, మీకు 6-7 లక్షల క్యూసెక్లది దాని కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్ది. అందువల్ల ఎక్కడ 47,000 క్యూసెక్లు బుడమేరుకు వచ్చిన వరద, ఎక్కడ 10 లక్షల క్యూసెక్లు కృష్ణానదికి వరదలకు బుడమేరు కారణం ఎట్లయితే సాధ్యం ఎట్లయితుంది?